హాయ్ అండి. ఈరోజు వచ్చేటప్పటికి కనుమ పండుగ రోజు అండి. మేమైతే ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసామో మీకైతే చూపిస్తాను చూడండి. ఇదిగోండి చికెన్ కర్రీకి చేయటానికి మసాలా పెట్టి అయితే చికెన్ పక్కన పెట్టాను. అలాగే ఫ్రాన్స్ అండి, ఇది ఫ్రాన్స్ ఫ్రైకి అనమాట. అవి క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. అలాగే సైడ్ వచ్చేటప్పటికి బగారా రైస్ కూడా చేస్తున్నానండి. బగారా రైస్ కాదండి, సారీ, ఇది కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి ఇవాళ. అలాగే గోంగూర చికెన్ కూడా చేశాను. అలాగే గోంగూర ఫ్రాన్స్ కూడా చేశాను అనమాట. చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి టేస్ట్ వచ్చేటప్పటికి. ఇది చికెన్ కర్రీ అండి. మా బాబుకి చికెన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే లెమన్ ఆనియన్, అలాగే రైతా. నెక్స్ట్ చికెన్ గోంగూర అండి. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు చికెన్ కర్రీ ఇష్టమా, గోంగూర చికెన్ అనేది ఇష్టమా, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వచ్చేటప్పటికి ఫ్రాన్స్ ఫ్రై అండి. ఇది కొంచెం శనగపప్పు వేసి చేస్తాము. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఫ్రాన్స్ ఫ్రై ఇష్టమా, ఫ్రాన్స్ కర్రీ ఇష్టమా, ఫ్రాన్స్తో ఏం ఐటమ్స్ అయితే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో. ఇదేంటి ఫ్రాన్స్ కర్రీ నెక్స్ట్ ఫ్రాన్స్ గోంగూర రెండు కలిపి చేశానండి. ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. ఫైనల్లీ మేమైతే ఇలా అయితే చేసుకున్నామండి కనుమ రోజు. మీరైతే ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.